Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఆల్ ప్లాట్ఫామ్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఒకే ఒక మూవీ సంక్రాంతికి వస్తున్నాం. డే 1 ఆన్లైన్ లో ట్రాక్ చేసిన గ్రాస్ 9.4 కోట్లకి చేరుకుంది. ట్రూ స్టార్ అనిపించుకోబోతున్న రష్మిక మందన. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. బిచ్చగాడు తెలుగులో డబ్బింగ్ మూవీస్ పరంగా లాస్ట్ 175 డేస్ ఆడిన ఫిలిం. ఇక దాని సీక్వెల్ కి పెద్దగా టాక్ రాకపోయినా అది కూడా తెలుగులో హిట్ అయింది. ఇక ఇప్పుడు బిచ్చగాడు 3 వంతు ప్రెజెంట్ రైటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫిలిం సినిమా ఇదే ఇయర్ లో స్టార్ట్ కాబోతుంది అండ్ 2027 సమ్మర్ కి రిలీజ్ అవుతుంది అంటూ హీరోని అనౌన్స్ చేశాడు. ఎన్ని ఫ్లాప్స్ వస్తున్నా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా సిద్ధార్థ్ చేస్తున్న ప్రయత్నంలో 3BHK కూడా ఒకటి. ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. సొంతిల్లు కొనుక్కోవాలన్న కోరికతో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఈ మూవీలో చూస్తాం. ట్రైలర్ అయితే మంచిగా ఉంది. ఫాదర్ ద్రావిడ్ ఫ్యాన్ అండ్ సన్ ధోని ఫ్యాన్. ఇక్కడ వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో ఒక ఐడియా తీసుకొచ్చాడు డైరెక్టర్. జూలై 4th థియేట్రికల్ గా రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. చూడాలి మరి ఏ మేర సక్సెస్ అవుతుందో. ఇక సేమ్ డే రిలీజ్ కాబోతున్న నితిన్ తమ్ముడో ఫిలిం సెన్సార్ వర్క్ కంప్లీట్ అయింది. సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిలిం. సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని దిల్ రాజు ఇప్పటికే చాలాసార్లు చెప్పినా ఈ సెన్సార్ సర్టిఫికేట్ చూసి ఒక ఐడియాకి రావచ్చు. అండ్ ఈ రోజు ట్రైలర్ 2.1 ని రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. చాలా ఇయర్స్ తర్వాత సిద్ధార్థ్ అండ్ నితిన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. రీసెంట్ టైంలో బిగ్ స్క్రీన్ పైన, స్మాల్ స్క్రీన్ పైన అండ్ ఓటీటీలో కూడా పెద్ద హిట్ అయిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అది కూడా ఇలాంటి హిట్ కాదు, ప్రతి ప్లాట్ఫామ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఇప్పుడు జీఫేలో 400 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని దాటేస్తూ 450 మిలియన్ వైపు దూసుకుపోతుండగా ఫాస్టెస్ట్ 500 మిలియన్ కొట్టే ఛాన్సెస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇదే జరిగిందంటే ఈ మూవీ రికార్డ్ జీఫేలో ఇప్పుడప్పుడే బ్రేక్ కాదు. ఈ నగరానికి ఏంది సెకండ్ పార్ట్ ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. సినిమా స్టార్ట్ అవ్వకపోయినా 28 and 29 ఈ బస్తో అయితే ప్రమోట్ చేయబోతున్నారు. అండ్ మూవీని అతి కష్టం మీద స్టార్ట్ చేశా అంటూ జనాలు సినిమాపై పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి భయంగా ఉందని డైరెక్టర్ ఒక లెటర్ ద్వారా చెప్పాడు. మరి 2 days లో అనౌన్స్మెంట్ వస్తుందో లేదో చూడాలి. రీసెంట్ గా ఏ పెద్ద పాన్ ఇండియా హిట్ తీసుకున్న రష్మిక అందులో కామన్ గా కనిపిస్తుంది. పుష్ప యానిమల్, పుష్ప 2 చావా అండ్ రీసెంట్ గా కుబేరా ఫిలిం. ఇక ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో కూడా తన సత్తా చాటుకునే టైం అయితే వచ్చింది. ఇప్పటికే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చేస్తూ ఉండగా ఇప్పుడు మైసా అనే మూవీతో కూడా రాబోతుంది. రీసెంట్ గా వదిలిన పోస్టర్ అయితే గూస్ బంప్స్ ని తీసుకొస్తుంది. మరి రష్మిక కూడా నయనతార, అనుష్క అండ్ సమంతల లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటుందో లేదో చూడాలి. ఆస్కార్ కి ఇన్విటేషన్ వస్తేనే చాలా అచీవ్మెంట్ గా ఫీల్ అవుతాం. అలాంటిది ఆస్కార్ మెంబర్స్ గా ఇన్విటేషన్ వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు దాన్ని అచీవ్ చేశారు కమల్ హాసన్ గారు. దీన్ని అకాడమీ వల్లే ప్రౌడ్ గా అనౌన్స్ చేయడం విశేషం. సో కమల్ హాసన్ గారు ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిగర్. మరి తెలుగు వాళ్ళలో ఎవరు దీన్ని ఫస్ట్ అచీవ్ చేస్తారో చూడాలి. కన్నప్పనైనా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవగా రెస్పాన్స్ అనుకున్న దానికంటే బెటర్ గా వచ్చింది. డే 1 విష్ణు కెరీర్లో ఫస్ట్ డబుల్ డిజిట్ మూవీగా నమోదు చేయగా చెప్పాలంటే మంచు ఫ్యామిలీలో కూడా డబుల్ డిజిట్ అందుకున్న ఫస్ట్ మూవీ కన్నప్పగా చెప్పచ్చు. ఇక అడ్వాన్స్ సేల్తోనే 4 కోట్ల మార్క్ అందుకున్న ఈ ఫిలిం డే 1 ఆన్లైన్ లో ట్రాక్ చేసిన గ్రాస్ 9.4 కోట్లకి చేరుకుంది. సో డే 1 ఎస్టిమేషన్ ఫిగర్ అయితే 13 కోట్ల రేంజ్ లో ఉండగా అఫీషియల్ డేటా వచ్చాక డే 1 నెంబర్స్ పై సెపరేట్ గా వీడియో చేద్దాం. సో అలా ఇయర్ లో 1 ఆఫ్ ది టాప్ ఓపెనర్ అనిపించుకుంది ఈ ఫిలిం. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కన్నప్ప ఫుల్ రన్ ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.